ఏయ్ నువ్వు అరవకాకు అరవకూడదు తెలియకుండా చేస్తాను ఏం కాదు అమ్మా దాడిపోదాం దాడిపోదాం ఏంటాయి రాయి గ్లాస్ లో ఉన్నాయి అన్నం తినమ్మా ఈ గ్లాస్ లో పిల్లలకు ప్లేట్లు పెట్టు ప్లేట్లు తీసుకురా మౌనిక పెట్టేసి छोटा सी खाया बेटे देखा मैं देखा खाया సుఖం అనేది ఏర్పడ్డాను. సరే అది అయిపోయింది. ఇప్పుడు వాక్యం చెప్పారు కదా, కష్టం తప్పదు, తీపి పులుపు రుచి ఎలాగో అలాగ అనుకున్నాను, తట్టుకున్నాను. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన అండతోనే నిలబడ్డాను. చాలా ఓదార్పు మనిషి, ఆదరణ మనిషి, ప్రేమ మనిషి. దేంట్లో కూడా ఏంటంటే తెలియదు మోహినం తెలియదు, వెనకుండి ప్రతి ఇది చెప్పి పూజ చేసి అలా చేస్తే ఆయన నడిపించుకుంటూ వచ్చాను. తన అనారోగ్య స్థితిలో ఉన్న కూడా ఇదే అనుకుంది. సంఘం అంతా నన్ను ఆదరించింది, ప్రార్థన చేసింది, నా కోసం వచ్చారు. ఈరోజు నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అంటారు కదా, ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగానో ఇది అందరూ చుట్టాలు. ఇవి నా చుట్టాలు ఎవరు రాకపోయినా ఈరోజు నేను బాధపడలేదు. పిలిచాను అందరినీ, రాలేదు, అయినా బాధపడలేదు. ఎందుకంటే నా సంఘం మధ్యలో నేను ఉన్నాను. నా సంఘస్థులు వస్తారు, ప్రార్థన చేస్తారు. వీళ్ళు రారేమోనని చెప్పి అనుమానం ఉండి వీళ్ళు రాయకపోయినట్లయితే అన్నారం వెళ్ళి పోట్లాడి వచ్చేదాన్ని. నేను చెప్తున్నా కదా, అయినా మాట మీద నుంచి అంత దూరం నుంచి అందరూ వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చారు, మా మిత్రులు అందరూ, వాళ్ళ జగేపేట నుంచి వచ్చారు, ప్రతి చేశారు. ఇదంతా జరిపించిన నా కోడలికి, నా కొడుకు థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళిద్దరూ నాకు సపోర్ట్ చేయకపోతే నేను చేయలేకపోయేదాన్ని. ఇద్దరు సపోర్ట్ చేశారు. సరే చేద్దాము అని చెప్పి భర్తను చెప్పడం, నేను చిన్న సాక్షి చెప్పుకుంటాను, నాకు కావాలంటే సరే అమ్మా నీ ఇష్టం అంటాం. ఆ పిల్లోడు కూడాను ఇక ఈ రోజు ఇలా నిలబడ్డా. రేపేంటో తెలియదు మనకి, రేపేంటో తెలియదు, వచ్చే సంవత్సరం ఏంటో తెలియదు. కానీ ఈ జీవితం, నా జీవితంలో ఇది గుర్తుండిపోయే రోజు అని నేను అనుకుంటున్నాను. నా కుటుంబం పట్ల కూడా నాకు చాలా అద్భుతాలు చేశాడు. నిజంగా ప్రార్థన ఆలకిస్తాడని చాలాసార్లు నేను మోకరి చేర్చి ప్రార్థన చేశాను. నాకు జవాబు వచ్చింది. దేవుడు నన్ను మాత్రం విడిచిపెట్టలే. నేను విడిచిపెట్టానేమో, ఆయన మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. రోజు ఇదే కాక నేను, నా కుటుంబం, నా మనవాళ్ళు కూడా అందరం దేవుళ్ళు ఉండాలి. నా సంఘం ఎలా అయితే చెప్పిందో, నేను ఫస్ట్ అయితే ఏదైనా చర్చిలకు వెళ్ళాను. 10 ఏళ్ళు నన్ను తీసుకెళ్ళి దింపి రావడం, ఇందాక పాల్సని చెప్పారుగా, ఒక్కదాన్నే వెళ్ళాను. దేవుడు తెలియదు, వాక్యం తెలియదు, ఏ చర్చి కంటే ఆ చర్చికి వెళ్ళిపోయి కూర్చుందాన్ని. తర్వాత అన్నారం వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు పాల్సన్ దీవెన కూడా తెలియదు. ఆదం బ్రదర్ చెప్తున్నారు వాక్యం, ఇదేంటి ఇలా ఉంది చర్చ అనుకున్న తర్వాత వీళ్ళు రావడం, మనం ఆదరణ వాక్యం ప్రకారం నడిపించడం, మళ్ళీ బాప్టిజానికి అర్థం చెప్పడం. ఇప్పుడు ఎట్లయితే సంఘం చెప్పింది, ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే నడిచాను. నియర్లీ 20 years నుంచి నడుస్తున్న సంఘానికి నడుస్తాను. ఇప్పటి వరకు అదే ప్రేమలో వాళ్ళు నన్ను అంతే ప్రేమిస్తున్నారు అనుకుంటున్నా. వాళ్ళ మనసులో నా మీద ఎలా ఉందో నాకు తెలియదు, నేను మాత్రం అదే ప్రేమతో ఉన్నాను అందరి మీద. ఆ సంఘం అంటే నాకు చాలా ప్రేమ కూడా. ఎక్కడెక్కడ ఉన్నా కూడా చెప్పుకుంటూ ఉంటా, మా వాళ్ళు మా సంఘం ఇలా ప్రేయర్ చేశారు. ఎంతమంది నా గురించి, నాకు చుట్టాలు ఎవరు చేయలే,
నా సంఘం ప్రేమించింది నన్ను, నా సంఘం నన్ను ఆదరించింది, ఓదార్చింది. ఏం కాదన్నారు, నిజంగా కూడా ఏం అవ్వలేదు. అందరి ప్రార్థనలు ఫలించినాయని నేను నమ్ముతున్నాను. ఆ దేవుడికి మీ అందరూ కూడా నేను ఈరోజు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకోవాలని ఈ ప్రోగ్రాం పెట్టుకున్నానే. నాకు వేరే ఉద్దేశంగా ఏదో ఆడంబరాలు చేద్దాం చూపించుకుందాం అని మాత్రం నేను చేయలేదు. ఈరోజు నా దేవుడు నాకు అద్భుతం చేశాడు. నా కుటుంబంలో నన్ను, నా భర్తని 50 సంవత్సరాలుగా నాకు ఊహే తెలియనప్పుడు పెళ్ళైన పిల్లని ఈరోజు నాకు ఈ సాక్ష్యం చెప్పే స్థితికి తెచ్చాడు నా దేవుడు. నాకు అదో గొప్పతనం చాలకన్నా నిజంగా నాకు ఈ ధన్యత అనుకుంటున్నాను. అందరికీ ఉండాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, అందరూ వచ్చినందుకు, మా మాదిత్వం స్వీకరించినందుకు, మా గురించి ప్రార్థన చేసినందుకు అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మిత్రులకి సేవకులకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ హృదయంలో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. నా ఆరోగ్యం కోసం అందరూ ముఖ్యంగా రూపసుందరు మంత్రులు మొత్తం బతకదు ప్రతి నెలతో ఒకసారి చేసేవారు. కూడా అందరు వచ్చి నన్ను స్థితికి తీసుకొచ్చినందుకు వాళ్ళు మేము అంతకుండా ఎక్కువ చెప్పలేదమ్మా. ప్రైజ్ లార్డ్, గ్లోరీ టు గాడ్. సపోర్ట్ కూడా మనం వెరీ గుడ్. తర్వాత అడ్జస్ట్ చేసుకుని రావాలి. అక్కడ బాగా మంచి కూర్చో నల్లని పట్టుకో బాబు. ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిలో యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిలో యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిలో యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ కరములో మా మనవులను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిలో యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. నత్తివాడనైనను ఫలో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడనైనను ఫలో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిలో యేసయ్యా ప్రత్యుత్తరం ఇమ్మయ్యా. సిద్ధించుకుంటాం దేవా. ఈ యొక్క సాయంకాల సమయమున మన అంకుల్ని బట్టి మన ఇంటిని బట్టి మీరు వారికి ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం దేవా. వారికి మీరు చేసిన మేలును బట్టి, వారికి మీరు చేసిన కృపను బట్టి మరి ఈరోజు వారు కృతజ్ఞత కూడిక పెట్టుకునే అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు, అటువంటి ఆలోచనలు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం దేవా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడానికి వారి కుటుంబం కూడా సహకరించినందుకు నీకు వందనాలు స్తోత్రం. ఏదైనా నీ దయ నీ కృపను బట్టి వారు చేసుకునే అవకాశం మీరు వారికి ఇచ్చినందుకు నీకు వందనాలు. దానికి మరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రక్త సంబంధులు, అదేవిధంగా సంఘం వారు కూడా, సంఘ కాపరులు కూడా వచ్చే విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. వీరందరి మధ్య వారు వేడుకను జరుపుకునే అవకాశం వారికి దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. అదేవిధంగా మాకు కూడా ఇటువంటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చి దేవా ఏది ఏమైనా నీ యొక్క యేసుక్రీస్తు ద్వారా నేను ఎందుకు కృప కలిగినట్టు సహాయం దయచేసి నడుచుకుంటున్నాం దేవా. దైవదాసం ద్వారా ఎన్నో మంచి వాక్యాలను మాకు చెప్పినట్టండి. ఈ లోకంలో మానవుని విషయంలో ఎటువంటి శ్రమలు అనుభవిస్తాడు, దేవుని ఎలా సేవించాలి, దేవుని ఎవరు గణపరచాలి, ఎందుకోసం గణపరచాలి, ఏ విధంగా గణపరచాలి, మన ఈ లోకానికి వచ్చింది ఎందుకొరకు, మనం ఉన్నది ఎందుకొరకు ఒక మాటలు మరి నుంచి 91వ అధ్యాయంలో 95వ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ 2వ అధ్యాయంలో ఎంతగానో మాకు వివరించారు తండ్రి. ఆ యొక్క మాటలు మా హృదయంలో మొక్కలు ఉన్నట్టు సహాయం దయచేయమని, మరి వారి కుటుంబాలను మా కుటుంబంలో అందరినీ మీ చేతగా పెట్టుకోమని మా ప్రభువునికి రక్షకుడైన యేసుక్రీస్తు పేట వేడుకొనిచున్నాం తండ్రి. 50th wedding anniversary. शादी में बोलते कौन पहले डालते कर దీనిలో తీస్తామా? ఓకే, ఎవరు ముందు వేస్తారు? ఓకే, మీరే వేసండి. వెరీ గుడ్, వెరీ క్లాస్. రైట్, సంతోషం. ఓకే, లైట్ ద క్యాండిల్. దాని మీద పడద్దు, అది క్యాండిల్ ముట్టి అంటే కొంచెం దూరం చూసేది. కొన్నిసార్లు ఇద్దరు పట్టుకొని కట్ చేసేటప్పుడు మనము సునీలు అది నువ్వు తీసుకో, అది ఇక్కడ పెట్టు, ఫేస్ ఇక్కడ పెట్టు, దూరం ఒకసారి మొన్న ఇట్లా సునీల్ కిందికి పో, సునీల్ కిందికి రా. Blessed assurance, Jesus is mine. Oh, what a foretaste of glory divine. Here of salvation, purchase of God, born of His Spirit, washed His blood. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long.
perfect submission, perfect delight, visions of rapture now burst on my side. Angel descending, bring from above echoes of mercy, whispers of love. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. ఓకే, తర్వాత వచ్చి అందరు కలవచ్చు. చివరి మాటల్లో ప్రార్థన చేసుకున్న తర్వాత అందరూ వచ్చి కలిసి ఫోటో తీస్తున్నారు. ఉంచుకోండి వెదర్ ఉంచుకోండి ఫోటోలు. अंकल इधर देखना. నిలబడు 2 నిమిషాలు బాబు తీసుకుంటే అట్లా కింది తీయండి. ఇప్పుడు దానిపైన ఫ్యామిలీకి వచ్చేసింది. బాబుని ఇచ్చేసేసి ఫోటోలో పడుతుంది. ఓకే, ఇటు తిరగండి. మంచి నిలబడుతుంది. few words and prayer తర్వాత మనం వచ్చాం. ప్రేయర్ చేస్తారండి. చేసిందా ఫోటోలో? చిన్న లైట్ ఉంటాయి, లైట్ లేదు ఏమి లేదు. మరి అది కవర్ చేయమంటున్నా. యూట్యూబ్ లో వెళ్తుంది మళ్ళీ. అసలే బ్లూ వైర్ తీయాలి బాబా. ఆ లైట్ తీసేనా? బెస్ట్. ఓకే ఓకే. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Sharon, happy birthday to you. May God bless you dear, may God bless you dear, may God bless dear Sharon, may God bless to you. Many greetings to you, many greetings to you, many greetings to Sharon, many greetings to you. Happy long life to you, happy long life to you, happy long life to Sharon, happy long life to you. చూడండి